పటాయాలో మేజర్ గా చూడాల్సిన ప్లేసెస్ అన్ని కవర్ చేస్తున్నాం వన్ ఆఫ్టర్ వన్. ఫ్లోటింగ్ మార్కెట్ చూసుకున్న తర్వాత జామ్టియన్ నైట్ మార్కెట్ కి బయలుదేరాము. పటాయా బీచ్, ఫ్లోటింగ్ మార్కెట్, జామ్టియన్ నైట్ మార్కెట్ ఇవన్నీ కొంచెం దగ్గరగానే ఉంటాయి. అక్కడ షేరింగ్ వెహికల్స్ లోకి ఎక్కి 10-20 బాత్ ఇస్తే మనకి కావాల్సిన ప్లేస్ లో దించేస్తారు. రీచ్ అయిపోయాం జామ్టియన్ నైట్ మార్కెట్ కి. ఇక్కడ నైట్ మార్కెట్స్ అంటే మేజర్లీ ఫుడ్ ఉంటుంది. ఈ మార్కెట్ జామ్టియన్ బీచ్ ఒడ్డునే ఉంటుంది. బీచ్ పక్కనే ఒక చిన్న పార్క్ ఉంది. మా పాపను అక్కడ వదిలేసి మేము ఆ బీచ్ ఒడ్డును కూర్చొని రిలాక్స్ అయిపోయాం. థాయిలాండ్ అంటేనే బీచెస్, సో ప్రతి ఏరియాకి బీచ్ తగులుతూనే ఉంటుంది. తను ఆడుకున్నంతసేపు మేము బీచ్ దగ్గరే కూర్చున్నాము. ఇక్కడ డ్రింకింగ్ కూడా ఓపెన్ గా చేసుకోవచ్చు, రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. చాలా మంది బీర్స్ తెచ్చుకొని బీచ్ దగ్గర కూర్చొని తాగుతూ ఉంటారు. ఇంకా మార్కెట్ లోకి ఎంటర్ అయిపోయాము. ఫస్ట్లీ ఫ్రూట్స్ జ్యూసెస్ ఇక్కడ ఫేమస్. ఒక 40 బాత్ 50 బాత్ లో ఫ్రూట్ జ్యూసెస్ వచ్చేస్తాయి. మనకి ఇండియాలో టీ స్టాల్స్ ఎలా ఉంటాయి, అక్కడ జ్యూస్ స్టాల్స్ అలా ఉంటాయి. మేజర్లీ థాయ్ ఫుడ్ ఏనండి, ఇండియన్ ఫుడ్ అయితే చాలా తక్కువ, ఏదో 1 or 2. ఇంకా ఫైనల్లీ పిజ్జాస్ కనిపించాయి అండ్ ఒక్క చోట సమోసాలు కనిపించాయి. అప్పటికే 8 o'clock అయింది. ఆఫ్టర్నూన్ కూడా ఏం తినలేదు. సో ఇక్కడే ఏదో ఒకటి తీసుకోవాలి అని ఇంకా నేనైతే షవర్మా తీసేసుకున్నాను. షవర్మా పర్లేదు, మనకి చికెన్ ఇంకొంచెం రోస్ట్ చేస్తారు, ఇక్కడ కొంచెం పచ్చిగానే ఉంది. పిజ్జాస్ కూడా ఇక్కడే లైవ్ లో బేక్ చేస్తున్నారు మైక్రోవేవ్ ఓవెన్ లో. ఇంకా అవి కూడా ఒకటి తీసుకున్నాము, బిగ్ సైజ్ ది. ముగ్గురు ఉన్నాం కాబట్టి ఆల్సో వాళ్ళు పీసెస్ కూడా ఇస్తారు మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అని. దాని బదులు మాకు ఫుల్ పిజ్జానే బెటర్ అనిపించింది. అందుకని ఫుల్ పిజ్జా ఒకటి తీసేసుకున్నాము. జ్యూసెస్ కొన్ని తీసుకొని షవర్మా కంప్లీట్ వీటితోనే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం. మిగిలిన ఏ మార్కెట్ తో కంపేర్ చేసుకున్నా ఇక్కడ ఫుడ్ కొంచెం చీప్